పాలాభిషేకాలు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటానికి ఇజ్జతనే ఉండాలనా లేదా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటానికి కొద్దిగా సిగ్గు ఇజ్జత్ అనిపించాలనా వద్దా? వీళ్ళు ఇచ్చినారు నీళ్లు వీళ్ళ ముఖాలకు, వచ్చిందప్పుడు నిన్నగాక మొన్న. ఎంత సిగ్గులేనుడి ముఖ్యమంత్రి అంటే, మనం ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఈయన పత్రాలు ఇచ్చుకుంటా నేనే ఇచ్చిన ఉద్యోగాలను నరుకుతున్నాడు. గంత దగులుబాజీ ముఖ్యమంత్రి ఈయన. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఇక ఆయన కింద పనిచేసే సన్నాసులు వేరే తిరిగి కూడా గట్లే ఉంటారు. ఇక్కడున్న ముస్తాబాద్లో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ, ఇక్కడ సిరిసిల్లలో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ గట్లనే ఉంటారు. ఇప్పుడు నేను మొన్న చూసిన ఇక్కడున్న నా మీద పోటీ చేసి 4 సార్లు ఓడిపోయిండు ఒక ఆయన, కేకే మహేందర్ రెడ్డి. ఇంకా ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ బతుకుతున్నా నాకైతే తెలియదు. ఇక అరే ఎన్ని రోజులు ఏడుతారా నాకు అర్థం కాదు. ఇప్పుడు 2009లో 171 కోట్లతోని ఓడిపోయినాం. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడ్చుకుంటూనే బతుకుతావు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా సానుభూతి డ్రామాలేనా? పొరపాటున ఈ 10 ఏళ్ల తర్వాత పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వస్తే ఏమైంది? మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు రైతులను ఆదుకున్నాం, అటు నేతన్నలను ఆదుకున్నాం. నేతన్నలకు బతుకమ్మ చీరలు ఇచ్చి, ఆర్డర్లు ఇచ్చి, వాళ్ళ బతుకుదేరుకు తిప్పలు లేకుండా సిరిసిల్లలో, అదేవిధంగా ఘర్షకృతిలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండే నేతన్నలను అరుచుకున్నాం, చూసుకున్నాం. వాళ్లకు పొట్టకు బట్టకు తిప్పలు లేకుండా ఒదికు ఆడబిడ్డలకేమో ఒక చీర, బతుకమ్మకు ఒక చీర ఇచ్చినాం, వాళ్లకు బతుకుదేరునిచ్చే ప్రయత్నం చేసినాం. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని క్యాన్సిల్ చేస్తాంది. ఇప్పుడు మన దుబ్బాక ముస్తాబాద్ రోడ్డును క్యాన్సిల్ చేసినట్టే ఇది కూడా చేస్తారేమో ఈ దౌర్భాగ్యులు అని చెప్పి నేను అడిగిన మంత్రిని పోయి. తుమ్మల నాగేశ్వరరావు అని మంత్రి ఉంటాడు, ఆయనను అడిగిన, ఏం సార్ మరి మా సిరిసిల్లలో పొట్ట కొడతావా, ఏం సంగతి బతుకమ్మ చీరలది అంటే, మేము ఇయ్యము అన్నాడు. ఎందుకు ఇయ్యవు అని నేను అడిగిన. నీకేమొచ్చింది, నొప్పి ఏమొచ్చింది, ఎందుకు ఇయ్యవు? ఎందుకంటే 6 నెలలు ఆర్డర్లు ఇస్తే ఆ నేతన్నలందరూ బతుకుతున్నారు. మీరు కత్తి కట్టినట్టు రైతులకేమో నీళ్ళు ఇయ్యరు, నేతన్నలకేమో చీరల ఆర్డర్ ఇయ్యరు, ఎట్లా బతుకుతారు? నేను అన్ని మంత్రి గారిని అడిగిన. అడిగితే ఏమో ఇక పైనోళ్ళు నిర్ణయం తీసుకున్నారు, నేనేం చేయాలి అన్నాడు. ఆయననేమో అట్లా మాట్లాడతాడు. ఇక్కడున్నాడు ఒక ఆయన మహేందర్ రెడ్డి, ఎట్లా మాట్లాడిండండి నిన్నగాక మొన్న. ఏమన్నా నిజంగా సిగ్గుశరమున్నలు మాట్లాడతారా అట్లా మాటలు? ఎంత మాట అంటాడు? నేతన్నలను ఇన్ని రోజులు తిన్న జాలదా, దొబ్బి తిన్నది సాలలేదా, బతకని వాళ్ళు నిరోజు పొట్లాలు అమ్ముకొని బతకని, పాన్ పరాగులు అమ్ముకొని బతకని అని సిగ్గు లేకుండా మన తమ్ముడు ఒక రిపోర్టర్తోని నోటికొచ్చిన మాటలు మాట్లాడిండు. ఏం తప్పు చేసిండు ఆ తమ్ముడు? ఆ రిపోర్టర్ ఏం తప్పు చేసిండు? ఆయన చేసిన తప్పల్లో ఒకటే, ఇక్కడ ఉన్న నేత కార్మికుల స్థితిగతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు పాపడాలు అమ్ముకుంటున్నారు, రోడ్ల మీద ఇయ్యాల దివాలా తీసిపోయే పరిస్థితి వచ్చింది, మళ్ళా సిరిసిల్ల ఉరిసిల్ల అవుతుందేమో అనే బాధతోని రిపోర్టర్ గా ఆయన పని ఆయన చేసిండు బాలు అనే తమ్ముడు. ఆ తమ్ముడిని పట్టుకొని నువ్వు సన్నాసి అని మాట్లాడతాడు. ఇదేనా? ఇప్పుడు 10 ఏళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం, ఎవరినైనా ఒక మాట అన్నామా కాంగ్రెస్ వాళ్ళను? కానీ అలా బాధతో అంటున్నా, 100% చెప్తున్నా, రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్బాజీలు, సన్నాసులు, చాతగాని వెధవలు అనే మాట నేను మాట్లాడుతా ఉన్నా. దమ్ముంటే నీకు చాతనైతే 14 కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు, నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు నేను 2 లేన్ల రోడ్డు, డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చాతనైతే దాన్ని 4 లేన్ల రోడ్డు చేయి, అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు? ఇలా రద్దు చేసిపోయింది. ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేస్తాను. నా మీద కోపంతోని సిరిసిల్ల నేతన్నల కొంప ఉచ్చుకునే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ మీద కోపంతోని కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగివడ్డ, పొక్కవడ్డ, కత్వగట్టి, ఒక చిన్న కత్వగట్టి దాన్ని మంచిగా చేయొచ్చు, కానీ చేయొద్దు. వర్షకాలం దాకా నానబెట్టాలి, అది కొట్టుకపోయేటట్టు చేయాలి, రైతులకు నీళ్ళు ఇయ్యొద్దు, కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దయచేసి నేను బాధతో అంటా ఉన్నా, ఈ మాట ఖచ్చితంగా అంటున్నా. దానికి నా మీద కేసు పెట్టుకొని మీరు నా ఇంటిగా కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసులకు భయపడేది లేదు, కేసులకు భయపడేది లేదు, జైళ్లకు భయపడేది లేదు, దేనికైనా సిద్ధమే. ఎందుకంటే ప్రజలను మోసం చేసి 420 లంగా హామీలు ఇచ్చి అట్లా కూర్చొని ఉన్నారు మీరు. ఏమైంది? గంత రందిపడేంత బాధ ఏమైంది మనకు? ప్రజలు 14 ఏళ్ల పాటు ప్రజల ఆదరణతో, ప్రజల దీవెనతో మొదలు 14 ఏళ్లు కారు రై 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 అని 100 కిలోమీటర్ల స్పీడ్తోని ఆనాడు కాంగ్రెస్ గుండెల్లో రైలు ఉరికిస్తూ 14 ఏళ్ల ఉద్యమంలో 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాం.